ఉగాది రోజున మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. 50 నుంచి 60 ఏఎంసీల జాబితా తుది కసరత్తు చేస్తోంది. త్వరలో 60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ కమిటీల నియామకాలు చేపట్టనుంది. మహానాడు కల్లా అన్ని పదవులు భర్తీ చేయనుంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానానికి 60,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. కాగా జనసేన, బీజేపీలు మరిన్ని పోస్టులు అడుగుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈసారికి వ్యవసాయ మార్కెట్ కమిటీల భర్తీకే పరిమితం కావాలని భావిస్తూ ఉండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశైనని చెప్పవచ్చు. అయితే మహానాడు కల్లా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన దర్మిలా 2 నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలంటున్నాయి. కూటమి అధికారంలోకొచ్చాక గత ఏడాది సెప్టెంబర్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబర్లో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై 4 నెలలుగా కసరత్తు జరుగుతున్న సామాజిక సమీకరణాలు, కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుది రూపు ఇస్తున్నారు. రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలుండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచే 60,000 పైచిలుకు దరఖాస్తులు అందాయి. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి బాధ్యత చేపట్టాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు చాలామంది ఇప్పటికే ఆ బాధ్యతలు చేపట్టారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు, పరసారత్నం, దారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులున్నారు. ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితులు. వీరితో పాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడిన వారు కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.